లేదు లేదు, నాకు బైక్ కావాల్సిందే. చూడు నా ఫ్రెండ్స్ అందరూ ఎలా తిరుగుతున్నారో బైక్ లో. కనీసం బైక్ కొనిపెట్టడం కూడా చేత కాదు నీకు. ఎందుకన్నావు నన్ను? నానా చెప్తున్నాను నీకు, ఈ పండగ కల్లా నాకు బైక్ ఇప్పించకపోయావో చచ్చిపోతా నేను, నీ ఇష్టం. రేయ్, ఇల్లు గడవడమే అంతంత మాత్రంగా ఉంది, చేతిలో డబ్బులు లేవు. ఓ పక్క సొత్తే ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయిరా. పోనీ ఆ బైక్ తీసుకుందావా అంటే 2.5 లక్షలు చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? నా మాటినయ్యా, ఆ డబ్బులు పెట్టి నీకు బాగా చదివిస్తానురా. బాగా చదువుకో, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. నాలా కష్టపడే పని లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ అప్పుడు బైక్ ఒకటే కాదు, కారు, ఇల్లు అన్ని కొనుక్కోవచ్చు. దర్జాగా బతుకొచ్చయ్యా. ఫ్రెండ్స్ అంటావా? రే, నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు నీకన్నా ఎక్కువ మందే ఉన్నారా ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ కష్టపడుతున్నాను. ఎప్పుడైనా వచ్చారా నా ఫ్రెండ్స్ నా దగ్గరికి? వాళ్ళు రారు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు వస్తే నేను వాళ్ళని ఎక్కడ డబ్బులు అడుగుతానేమోనని వాళ్ళ భయం వాళ్ళదే. రే రమేషు, నీకు నాన్నలా కాదు, ఒక మంచి ఫ్రెండ్ లాగా చెప్తాను నిన్రా. ఒకే ఒక మాట చెప్తాను, డబ్బులుంటేనేరా ఫ్రెండ్ అయినా ఫిగర్ అయినా. నా మాట ఇన్రా, బాగా చదువుకోరా.